హల్లెలూయా. దేవునికి మేము కలుగును గాక. దేవదేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిగా. ఇండ్లు కట్టించుకొనుడి అని ఇర్మియా 29వ అధ్యాయంలో ప్రవచిస్తున్న ప్రవచనం 5వ వచనం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలు కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి అని దేవునికి స్తోత్రం. ఇర్మియా ప్రవచిస్తుండు. భయంకరమైన పరిస్థితిలో, దారుణంగా ఉన్న ఆ స్థితిలో దేవాది దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచింపజేస్తున్న ప్రవచనాన్ని దేవుడు ఎంత చక్కగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నడిపిస్తున్న ఆ జీవితాలలోనికి ప్రవచనము అభివృద్ధి పరచబడి వాళ్ళ జీవితాలు సరిచేయబడి వాళ్ళకు కావాల్సిన ప్రతిదాన్ని అనుకూలత దయచేసి వాళ్ళ ఒక జీవితాలలో నడిపిస్తున్న గొప్ప విధానాన్ని బట్టి దేవుడు అంటాడు శాశ్వత కృపను మీకు చూపిస్తున్న. ఇర్మియా 31వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ వచనం మనం గనక చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నా. కృప చూపిస్తూ ప్రతి దాన్ని నీ కోసం సిద్ధపరుస్తూ ప్రతి విషయాన్ని నీకు అనుగ్రహిస్తూ ప్రతి మాటలు నీ జీవితాల్లో విస్తరింపజేయడానికి దేవుడు అనుకూలత పరుస్తున్న ప్రతి ప్రవచనము నెరవేర్చి ప్రవచనాత్మకమైన జీవితాన్ని జీవించడానికి ఆయన మనకు ప్రవచన గ్రంథాన్ని మన చేతిలో పెట్టిండు. గొప్ప కార్యాలతో గొప్ప అద్భుతాలతో దేవుడు మనకు కావాల్సిన ప్రతి దాన్ని సమకూర్చడానికి ఆయన యొక్క జీవితాన్ని మన కోసం త్యాగము చేసి త్యాగ ఫలితాన్ని మనం అనుభవించడానికి, నిత్యత్వంలోనికి మనం వెళ్ళడానికి, నిత్య జీవితాన్ని మనం పొందుకోవడానికి, పరమునందు మన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, పరమున నిత్యత్వంలో ఆయనతో జీవితం గడపడానికి, భూమి మీద జీవించడానికి దేవుడు ఇస్తున్న ప్రతి ప్రవచనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవ అద్భుతంగా ఆశ్చర్యక నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిసి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృపదయించండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.